చేస్తారు. రాంబాబును 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబును? ఎందుకయ్యా రాంబాబును అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబును అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు ఇంటికి వచ్చి రాంబాబు కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు ఆ తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ జోగి రమేష్ మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి చుట్టా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి నిప్పట్టించే కార్యక్రమం చేస్తారు. రజనమ్మ అని ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది. వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయనను అక్కడే అడ్డగించి గుడి బయటే ముందు రోజు గుడి బయటే ఆయనను అడ్డగించి ఆయనను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైంది తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఏమని? ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాందని. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి. ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది? ఆయన గుడికి బయలుదేరినాడు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు ఆయన కొడుకుకు ఆయనతో పాటు అక్కడే ఉన్న ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా జ్ఞానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు ఆయన గుడికి పోతా ఉంటే గుడి నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్ పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి. నేను అడుగుతా ఉన్నా, కాకాని గోవర్ధన్ అన్న విషయం అయితేనేమి, ఇంకా వీళ్ళందరి విషయాలు అయితేనేమి, తప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేర్లు కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నది ఏమిటి? ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు
ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే. చూడండి, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మాటిచ్చాడు, బాండ్లు ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి, అమ్మా బాండ్ తీసుకో తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా, మీకు 36,000, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇదిగో మీకు 15,000, మీ ఇంట్లో రైతులు ఉన్నారా, ఇదిగో మీకు 26,000, మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు 50 ఏళ్ళ వయసులో ఉన్నారా, వాళ్ళకు 48,000, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు, 36,000. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పుమని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి, చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ తప్పులే, చేసేటివన్నీ అబద్ధాలే, చేసేటివన్నీ మోసాలే. ఆయనే లిక్కర్ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ బాడీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు, ప్రైవేట్ షాపులన్నీ కూడా. ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. షాపుల పక్కనే, లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికి ఇంత, ఎమ్మెల్యేకింత, వారి మాఫియా సైన్యానికి ఇంత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలోనూ 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడీ అమ్ముతా ఉన్నారు. ఏ బెల్ట్ షాపులో ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారండి? ప్రతి బెల్ట్ షాపులోని ఎంఆర్పీ రేటు కన్నా 20 రూపాయలకి